నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. వైసీపీ నేతలు పెన్షన్లపై దుష్ప్రచారం చేస్తున్నారన్న హోంమంత్రి అనిత. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని హితవు. దళిత విద్యార్థుల విజయాలను అభినందిస్తూ జగన్ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు ఆగ్రహం. కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేదన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. తన శాఖ ఉద్యోగులకే రక్షణ కల్పించలేని పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. వైసీపీ నేతలు పెన్షన్లపై దుష్ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి బంగళపూడి అనిత అన్నారు. అర్హులైన దివ్యాంగుల పెన్షన్లను తొలగించబోమని చెప్పారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. సదరం సర్టిఫికెట్లు ఉంటే చూపించాలి, లేదంటే సరిచూసుకోవాలని సూచించామన్నారు. విశాఖలోని ఎండాడలో అగ్నిమాపక కేంద్రానికి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. 15 ఫైనాన్స్ నిధులు సుమారు 2.25 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. స్టేషన్ శంకుస్థాపనకి ఇక్కడికి భీమిలి నియోజకవర్గంలో గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. దీనికి ప్రత్యేక అతిథులుగా మన ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు గారు, అదేవిధంగా మొత్తం ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇక్కడ ఒక ఫైర్ స్టేషన్, ఇంకొక ఫైర్ స్టేషన్ అవసరం అని చెప్పి దానికి 15th ఫైనాన్స్ నుంచి ఈరోజు ఫండ్స్ రిలీజ్ అవ్వటం, దానికి ఇమీడియట్గా ఇక్కడ సుమారుగా 2.25 కోట్లతోనే ఈరోజు ఇక్కడ ఫైర్ స్టేషన్ స్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడానికి, ఫర్దర్గా ఎక్విప్మెంట్ అంతా కలిపి సుమారుగా 5 కోట్ల రూపాయలతో ఇక్కడ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ సన్నద్ధమై శంకుస్థాపన చేయడం జరిగిందండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ కంప్లీట్ అయిపోవాలి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫైర్ స్టేషన్ అతి తొందరలో వినియోగంలోకి రావాలని మనస్ఫూర్తిగా. పొజిషన్ ఇది ఓకే, మీరు అన్నది పొరపాటు ఏం కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఏదైనా జరిగేటప్పుడు, ఒక ప్రక్షాళన చేసేటప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఏం చేసినా ఒక నోటీస్ అనేది పంపించడం అనేది పరిపాటి. అది నోటీస్ అన్నది తీసేయడానికి కాదు కదా, మేము తీసేస్తామని నోటీస్ ఇవ్వలే. మీ దగ్గర ఏదైనా సదరన్ సర్టిఫికేట్ ఉందా లేదా, మీరు ఏంటి అన్నది ఒకసారి వచ్చి చెక్ చేసుకుని మాకు చూపించండి అని చెప్పేసి పంపించే వరకు పంపిస్తున్నాం. ఎక్కడైనా ఏది జరిగినా కూడా దానికి దీనికి లింక్ పెట్టి రాజకీయంగా చేసి దీనివల్లనే చనిపోతున్నారు, దీనివల్లనే సూసైడ్లు చేసుకుంటున్నారని ఒక రాజకీయ దుష్ప్రచారం చేయడానికి సాక్షి టీవీ, సాక్షి ఛానల్ రెడీ అయింది. దాన్ని పూర్తిగా తిప్పికొట్టే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అర్హులైన వికలాంగులు ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లోని పెన్షన్లు తొలగింపబడవు. అది చాలా క్లియర్గా సీఎం గారు చెప్పారు, మేము చెప్పాము, అందరం కూడా చెప్పాము. గురుకుల పాఠశాలల్లో కష్టపడి చదివి ఐఐటి, నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో రాణించిన 55 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు సీఎం చంద్రబాబు ఒక్కొక్కరికి ₹1,00,000 బహుమతి అందజేశారని, కానీ జగన్ దళిత విద్యార్థుల విజయాలను అభినందిస్తూ ఒక్క ట్వీట్ కూడా చేయలేదని ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను అభినందించే సంస్కారం లేదా అని జగన్ ను నిలదీశారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకి సంబంధించినటువంటి విద్యార్థుల్లో చాలా సంతోషం వ్యక్తం అవుతా ఉంది. విద్యార్థులకి, పేద విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్యతో పాటు ఆత్మగౌరవం, భవిష్యత్తు పట్ల ఆశ పెరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ విద్యార్థులు చూసి చాలా ఆనందపడతా ఉన్నారు. తన సొంత బిడ్డలు ప్రయోజకులైనప్పుడు ఏ విధంగా అయితే తల్లిదండ్రులు సంతోషపడతారో, ఆనందాన్ని వ్యక్తం చేస్తారో, వాళ్ళు అనుకున్నటువంటి జీవితం తన బిడ్డలకు అందుతుందని ఏ విధంగా అయితే ఆనందంగా ఉంటారో, అలాంటి ఉద్దేశాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు గురుకుల పాఠశాలలో చదివి గొప్ప ప్రయోజకులైనటువంటి ఐఐటి, నీటు ద్వారా మంచి ర్యాంకులు సంపాదించినటువంటి విద్యార్థులు నిన్న ఆ విధంగా సంతోషపడ్డారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు
ఏదైతే గురుకుల పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళల్లో ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు, మంచి ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళతో కూర్చొని మొత్తం గురుకుల పాఠశాలలో విద్యా విధానం ఏ విధంగా ఉంది, అధ్యాపకులు ఏ విధంగా ఉన్నారు, వసతులు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఈ స్థాయిలోకి రావటానికి దోహదపడ్డటువంటి విషయాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళతోటి మాట మంతి కలిపి ముచ్చటించి వాళ్ళు చెప్పినటువంటి విషయాల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళకి కూడా మంచి బహుమతి ఇచ్చి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 55 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹1,00,000 కేటాయించి మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, ప్రపంచంలో మీరు పోటీపడి ముందుకెళ్లాలని చెప్పేసి వెన్ను తట్టి ముందుకు పంపించడం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులుగా మేము చాలా సంతోషపడతా ఉన్నాం. మాకు దేవుడు, మాకు మార్గదర్శి, మా జీవితాల్లో ఎలుగు నింపినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆశించినటువంటి ఆశయం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదలందరికీ గౌరవం దక్కాలంటే, ఆత్మగౌరవం దక్కాలంటే, వాళ్ళ యొక్క జీవన విధానం మారాలంటే ఉన్నటువంటి ఏకైక మార్గం విద్య అని చెప్పాడు. దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు ముందుకెళ్ళటానికి వాళ్ళకి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, భూములు లేవు. ఉన్నటువంటి ఏకైక మార్గం విద్యను గనక అభ్యసిస్తే ఆ విద్య ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఆత్మగౌరవం వస్తుంది, విలువ వస్తుంది సమాజంలో. అట్లాగే జీవితాలు కూడా మారుతాయి అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. రిజర్వేషన్లు కేటాయించారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి కళని సఫలీకృతం చేయాలి అంటే ప్రభుత్వాలు ఈ పేదల పట్ల, పేద విద్యార్థుల పట్ల సానుకూల వాతావరణాన్ని సృష్టించాలి. అలాంటి ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించి మంచి విద్యను అందించి మంచి వాతావరణంలో విద్యార్థుల్ని తీర్చిదిద్ది భావి తరాలకి గొప్ప పౌరుల్ని, గొప్ప ఉద్యోగస్తుల్ని, మంచి మేధావుల్ని అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని తలంచినటువంటి పార్టీ, అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా విద్యా రూపకల్పన చేసి పేదలకు అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చివరి సంవత్సరంలో విదేశీ విద్యని పునఃప్రారంభిస్తా ఉన్నాను, కానీ దానికి జగన్ పేరే ఉండాలి, అంబేద్కర్ పేరు ఉండటానికి వీల్లేదు. అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఒక అంటరాని వాడు. అతని పేరు విదేశీ విద్యకి పెట్టడం, విదేశీయులందరూ అంబేద్కర్ పేరుని ఉచ్చరించడం ఇష్టం లేదన్నట్టుగా అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసేసి జగన్ విదేశీ విద్యను పెట్టుకున్నావు. కాబట్టి నీకు అంబేద్కర్ అంటే కూడా ఇష్టం లేనటువంటి పరిస్థితి. మీ డాగ్స్ రోజు వచ్చి మాట్లాడుతూ ఉంటాయి కదా, మీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే క్రిమినల్ దళిత నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు కదా, ఎందుకు ఈ రోజు వరకు గురుకులాల్లో మంచి విద్యని, ర్యాంకుని సాధించినటువంటి విద్యార్థుల పట్ల శుభాకాంక్షలు అని ఒక పదాన్ని మీరు ట్వీట్ చేయలేకపోయారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు కనీస గౌరవమే కాదు, రక్షణ కూడా లేదని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు వైసీపీ హయాంలో గర్జించే పులిలా ఉన్న పోలీసులు నేడు చంద్రబాబు పాలనలో కొరలు పీకేసిన పాములుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించే పోలీస్ వ్యవస్థతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అటవీ సిబ్బందిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై చర్య తీసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. తన శాఖ సిబ్బందికి రక్షణ కల్పించలేని పవన్ కళ్యాణ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగానే నామ్ దేఖా తో బుడ్డా హై, ఉస్కా క్రిమినల్ హిస్టరీ దేఖా తో బహుత్ బడా హై. పేరేమో బుడ్డా, ఆయన క్రిమినల్ చరిత్ర బడా. ఆ బుడ్డా రాజశేఖర రెడ్డి మొన్న శ్రీశైలం ఒక పవిత్రమైన, యావత్ దక్షిణ భారతదేశంలోనే ఒక పవిత్రమైన దేవస్థానము. ఆ దేవస్థానంలో తాగి తందన్నలాడేదే కాకుండా ఆయన అటవీ అధికారులను అడ్డగించడమే కాకుండా వారి జీపును లాక్కుని, వారి జీపులో ఈయననే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ బాగా తాగడము, పైపెక్కే వరకు తాగడము, తాగిన తర్వాత అటవీ అధికారులను తన్నడము, అట్లా తంతూ కొడుతూ అడవంతా
4 వరకు దాదాపు తెల్లగయ్యే వరకు వీళ్ళను అటవీ అధికారులను తంతు కొడుతూ వాళ్ళ జీపును లాక్కుని వారి దగ్గర ఉన్న వాకీటాకీలను కూడా లాక్కుని వారి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ను కూడా లాక్కుని విచక్షణారహితంగా ఒక జనసేన అతను ఇతను ఇద్దరు కలిసి ఇష్టానుసారంగా కొట్టడం అనేది యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక సంచలనంగా మారిన ఘటన. అయ్యా పవన్ కళ్యాణ్, ఈ శాఖకు అటవీ శాఖకు నువ్వే మంత్రివి, జీపు మీద కాదు అతను కూర్చున్నది, నీ భుజాల మీద అనేది నీ మైండ్లో పెట్టుకో. మొన్నొచ్చి అటవీ అధికారులు నీకు రిప్రజెంట్ చేస్తూ ఉంటే నువ్వు తల ఎత్తి పైకి కూడా చూడలేని పరిస్థితి, నీది దిక్కుమాలిన స్థితిలో నువ్వు ఉన్నావు. తల వంచుకొని వింటూ ఉన్నావు. తలను పైకెత్తి కూడా వినే దమ్ము ధైర్యం, ఒక కంప్లైంట్ను బుడ్డా రాజశేఖర రెడ్డి పైన అటవీ అధికారులు ఇస్తున్న కంప్లైంట్ను తల ఎత్తి నిటారుగా నిలబడి వినే దమ్ము ధైర్యం కూడా లేక తల వంచుకొని నువ్వు వింటున్నావు. అది సిగ్గుచేటు. యావత్ మీ మంత్రివర్గానికి, మీ కూటమి ప్రభుత్వానికే అది ఒక సిగ్గుచేటుగా మనం భావించవచ్చు. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా నిర్వీర్యం కావడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రతిభావంతులైన పోలీస్ ఆఫీసర్లనంతా వీఆర్లోకి పంపుతున్నారు, సస్పెండ్ చేస్తున్నారు, కొందరు ఆఫీసర్లను జైల్లోకి పంపిస్తున్నారు. ఇదల్లా ఎందుకు వచ్చిన బాధ అని కొందరు ఈ రాష్ట్రం వదిలి ఐపీఎస్ ఆఫీసర్లు వేరే రాష్ట్రాలకు బదిలీ పైన వెళ్ళడానికి సిద్ధమైనారు. అదే కాకుండా కొంతమంది అధికారులు రాజీనామా, ఈ ప్రభుత్వం పెట్టే హింసను ఈ ప్రభుత్వం రాసి రంపాన పెడతా ఉంటే తట్టుకోలేక రాజీనామా చేసి పోతా ఉన్నారు. ఈ బాధలన్నీ భరించలేక ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేని విధంగా ఈ ప్రభుత్వాన్ని ధిక్కరించే స్థాయికి పోలీస్ వ్యవస్థ వచ్చింది అంటే ఇంతకంటే నీచం ఇంకే ఏమైనా ఉందా అని ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవలు నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గద ఉండదు, ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా స్వామివారి గదాధరుడై మనందరికీ కూడా ముఖ్యఫలం అనేటువంటి నానుడితో స్వామివారిని 7 వారములుగా దర్శించుకొని భక్తులు వస్తూ 7 ప్రదక్షిణాలు గావించుకుని తమ యొక్క కోరికలన్నీ కూడా కాబట్టి స్వామివారిని ఈ వసంత మండపానికి వాడపల్లి గ్రామానికి విచ్చేయమని చెప్పి ఆవాహన చేసి స్వామివారి కూర్చోవడానికి నవరత్న సింహాసనాన్ని ఏర్పాటు చేసి అష్టోత్తర సంకటాలార్చన కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి మనమంతా కూడా మన మనస్సుని
శ్రీ వెంకటేశ్వర ఇప్పుడు కాసేపు ప్రకటనలు.